కానీ మన హై స్కూల్ +2 వీళ్ళకి 428 వచ్చాయి. అసలు సంతోషం చాలా పట్టణాధారంగా ఉంది. ఈ అమ్మాయికి రేపు పొద్దున నీట్ కోచింగ్ అవసరమయ్యే ఏర్పాట్లు అందరి సహకారంతో మేము చేయగలమని అనుకుంటున్నాం. నేను ఎవరికి చెప్పలేదు. ఎన్ఆర్ఐ కానీ దాంట్లో కూడా అందరూ సాయం తప్పనిసరిగా కష్టపడమ్మా ఏదైతే చేయాలనుకున్నావో అది డబ్బు ఆలోచించు. మీ జీవితం అనుకుంటుంది. అదే 25 ఇయర్స్ వచ్చే వరకు కష్టపడాలి అంటే ఇంటర్మీడియట్ ఏజ్ అనేది ఇడియట్ ఏజ్. అది మంచిగా వాడుకుంటే అద్భుతకరమైన దశకు మనం తీసుకువెళ్తుంది అని మా టీం అందరూ కూడా అనుకుని ఏ రోజు కూడా ఎవరైనా సరే ఉంది సార్ అంటే స్టాఫ్ ఆల్సో మిగతా స్కూల్ కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ మరి మాట్లాడుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నేను ఒక మాట విన్నాను. ఆ పిల్లలకి అదే చెప్పేవాడు ఏంటంటే లయన్స్ క్లబ్లోని ఎవరైనా సరే ఉంది ఎవరైనా తీసుకొస్తే ఆ ప్రపోజల్ని ఎవరు తిరస్కరించాలి సార్. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఇక్కడ మేము 7గురిలో కూడా ఒక మంచి విషయం చేద్దామని ఎవరు ప్రపోజ్ చేసినా కానీ దాన్ని ఎవరు కూడా డిస్కరేజ్ చేయకుండా దాన్ని ఇంకా మాడిఫై చేసుకుంటూ ఈ విధంగా మేము కష్టపడ్డాం. ఆ కష్టాన్ని పిల్లలు వాళ్ళ భుజస్కంధాల మీద మోసుకుంటూ ఎంతో తిప్పలు. ఈ పాపడికైతే తన హాస్టల్లో ఉంటుంది సార్, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటే వాటర్ కూడా సరిగ్గా లేమాట సార్. నేను ఈ ఒక్క విషయం చెప్తామని నేను మాట్లాడటం మొదలుపెట్టాను. దయచేసి వీలైతే కొంచెం మినరల్ వాటర్ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో పిల్లలకి ఏర్పాటు చేసే అవకాశం ఏ రూపంలో ఉన్నా కానీ సహాయం చేస్తే నేను కూడా కొంత సహాయం చేస్తాను. కొన్ని రోజులు కూడా వాళ్ళకి మినరల్ వాటర్ దొరకక రోజు ఇక్కడ నుంచి సాయంత్రం నుంచి నేను వాటర్ పట్టుకుని తీసుకెళ్తున్నాను సార్. అంత కష్టపడుతూ ఈ పిల్లలు అందరూ కూడా ఎంతో సహాయం చేశారు. అంటే సహాయం అంటే వాళ్ళ కష్టాన్ని ఒక్కోసారి మంచి కూడా దొరక ఇబ్బంది పడుతూ కూడా అలానే సర్ది పెట్టుకుని పాపం చదువుకుంది. ఆ కష్టాన్ని దేవుడు దీవించాడు. వీళ్ళందరూ కూడా అభినందించారు. ఆ విధంగా ఎవరు ఏది చేసినా సరే ఎందుకు సాధ్యం కాదు, ఎంతో కష్టం. పిల్లలు ఏర్పడాలి సార్. పోయిన సంవత్సరం దాదాపు 670 గడపలు సార్. ఎండాకాలం మొత్తం మీద ఈ స్కూల్ మేము వచ్చిన దగ్గర నుండి 6 రోజులు సెలవు తీసుకున్నాం సార్. మీరు ఏమైనా అనుకోండి, 6 రోజులు సెలవు. అది కూడా మే 30వ తారీఖు నుండి జూన్ 6వ తారీఖు వరకు మేము ఇంటి దగ్గర ఉన్నాం. అది కూడా పిల్లలు రమ్మని అనడానికి బాగుంది. అంటే అప్పుడు వరకు ఎగ్జామ్స్ రాజేస్తాం. ఆ విధంగా మా ఊరిగా మేము కష్టపడ్డాం. మేము చేయాల్సినది మా బాధ్యత కూడా. కష్టపడ్డాము కూడా చెప్పకూడదు, కానీ అది పిల్లలు భుజాల మీద మోసి వాళ్ళ రోజు ఈ కష్టాన్ని ఒకటే చెప్పేవాళ్ళు. ఎన్ని చేసినా సరే ఉంది మమ్మల్ని కాదు మీరు గుర్తుంచుకోవాల్సింది. మేము మా బాధ్యత గురువులను గౌరవించడం పర్వాలేదు, కానీ మీ కష్టం విలువగా మారాలి అంటే మీ అమ్మా నాన్నను మర్చిపోవద్దు. మీ ఇంటి దగ్గర భౌతిక పరిస్థితులు మర్చిపోవద్దు. ఇక్కడున్న సుఖ సౌకర్యాలు ఇక్కడున్న బిల్డింగ్లో మీ వెంట రావద్దు. మీ అమ్మా నాన్న కష్టాలు ఆశలు, మీ అమ్మా నాన్న మీకు స్నేహితులుగా ఉండాలి. మీరు ఆడపిల్లలు కనబడే ప్రతి వాళ్ళకి మన బాధలు చెప్తే ఎవరో తీర్చరు, కానీ అమ్మా నాన్నతో చెప్తే వాళ్ళకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరో లేదని చెప్పుకుంటూ నేర్పించుకుంటూ మేము మాట్లాడడం జరిగింది వాళ్ళకి. మరి వీళ్ళే కాదండి, చాలామంది మీరు మొదలు కూడా చూసుంటారు. పెద్దలందరూ కూడా మొన్న అన్ని మామూలుగా లోకల్లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్లో ఈ కాంపిటేటివ్ పెడతా ఉన్నారు. 435 ఎంపీసీ వాళ్ళు ఉంటే సార్ ఫస్ట్ ఇయర్ నలుగురు 400 సార్. 436, 424, 409, 402 సార్. 5 ఒక్క పాప మాత్రం కొంచెం అమ్మాయి ఆ గ్రూప్కి ఎదుగుడు కాదు. మేము చెప్పాను కానీ ఇంట్లో ఎవరు చెప్పారు అదే బాగుంటుంది. ఆ విధంగా కొందరు అర్థం చేసుకోవడానికి దానికి ఇబ్బంది అయిన తప్ప మా కష్టం మేము పడ్డాం. మా పిల్లలు దాన్ని అంతటి కూడా ఎక్కడా కూడా ముందు చేయకుండా కష్టపడ్డారు. అది మేము తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి పెద్దలందరూ మేము చెప్పేది ఏంటంటే ఏ విధంగా చేతనైనా సరే ఉంది, మీరు పిల్లల్ని మీకు తెలిసిన వాళ్ళని పేద పిల్లల కోసం ఈ గూడు నిలబెట్టాలని నిరంతరం శ్రమించాం సార్. నేను చదువుకునే రోజు ఇటువంటి అవకాశాలు మాకు లేదు. కాబట్టి ఇటువంటి గ్రూప్ నిలబడాలి, ఈ కళాశాల నిలబడాలని
మా వంతు ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం విజయవంతమైనందుకు అందరినీ మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఒకసారి సంతోషపడుతూ ఆ విజయాన్ని ఆ పాప తలకెక్కించుకోకుండా జీవితంలో విదేశాలు అధిరోధించే వరకు తను కాపాడుకునే శక్తిని నిగ్రహాన్ని ఆ దేవుడి వల్ల కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.